దర్శకుడిగా ఎన్నో ప్రేమ కథ చిత్రాలను అందించారు తెలుగు వారికి. ఈ సినిమాను తమిళ్ నుంచి తెలుగులోకి మీరు తీసుకురావడానికి రీజన్ మీకు అంటే ఏం నచ్చింది ఇందులో మీకు? ఇందులో బేసికల్లీ నాకు అంటే అబ్బాయిల్లో ఉండే పొసెసివ్‌నెస్‌ని ప్రెజెంట్ చేశారనిపించింది. అంటే మన తెలుగు సినిమాల్లో కూడా అలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. అంటే ఆ పొసెసివ్‌నెస్ ఇవాళున్న ట్రెండ్‌లో అంటే అమ్మాయిలకి ఒక నలుగురు ఫ్రెండ్స్‌లతో తిరగడం క్యాజువల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ నిజంగా ఒక రియల్ లవర్ అనేవాడు వేరే వాళ్ళతో తిరుగుతున్నప్పుడు, ఇతన్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు పడే పెయిను, ఆ బాధ అదంతా అసలు డైరెక్టర్ చాలా యాక్యురేట్‌గా తీశాడనిపించింది. అది అది చాలా కొత్తగా అనిపించింది. అది డెఫినెట్‌గా చాలామంది యూత్‌కి, ఈ సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి అందరికీ కనెక్ట్ అవుద్దనిపించింది. ఎందుకంటే నేను 2005లో మేము యాక్చువల్‌గా 'ప్రేమిస్తే' సినిమా ఇక తెలుగులోకి నేను సంతోషం సురేష్ గారు కలిసి చేశాను అనమాట. అప్పుడు అంతే 'కాదల్' సినిమా అప్పుడు నేను ఫిల్మ్ అరవింద్‌కి కో ప్రొడ్యూస్ చేశాను. చేసినప్పుడు దాని తర్వాత 'కాదల్' సినిమా దాని నుంచి దాని తర్వాత యాక్చువల్‌గా ఈ 'కాదల్' సినిమా డీవీడీ చూసి అసలు చాలా బాగుంది సినిమా. ఇది ఎందుకు తెలుగులో చేయకూడదు అని ఒక థాట్ వచ్చి ఆ సినిమాని చెన్నైలో మదురైలో జరిగిన ఓ యథార్థ సంఘటనని ట్యాగ్ వేసి అప్పుడు చేసాం. అది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అట్లాగా మళ్ళీ తమిళ్లో రాగా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ యాక్చువల్‌గా అది మనం వెళ్ళి కొనుక్కునే లోపే అది అయిపోతుంటుంది. సంథింగ్ మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ నాకు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా వచ్చిందనమాట. ఇది ఈ సినిమా డీటెయిల్స్ చేసిన ఉదయ్ గారు మంచి ఫ్రెండ్ నాకు. ఆయన ఫోన్ చేసి సార్ ఒకసారి సినిమా చూడండి, మీకు నచ్చితేనే చేయండి అంటే చూసిన తర్వాత ఎగ్జైటెడ్ అనమాట. డెఫినెట్‌గా ఈ సినిమా మంచి సినిమా. మన పేరని కాదు ఆడియన్స్‌కి కూడా మన థాట్ ప్రాసెస్ ఇలా ఆలోచిస్తాడు, ఇతనికి ఇది నచ్చుతుందని అనేది కూడా ఒకటి ఇందులో మా స్వార్థం కూడా ఉంటుంది. దాని గురించి నాకు చాలా నచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. అది. థ్యాంక్ యూ.